ఢిల్లీలోనే గాక గల్లీలోనూ దోస్తీ కడుతున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లలో కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాడిన భాష గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు మాట తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్తో యువతకు మేలు జరుగుతుందన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలపై అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాచరిక పాలన జరిగితే దానికి బీజేపీ సపోర్ట్ చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రం నుంచి ఎక్కువ మొత్తంలో ట్యాక్సులు తీసుకుంటున్న కేంద్రం రాష్ట్రానికి తక్కువ ఇస్తోందన్నారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్ కు సపోర్ట్ చేయకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయేలా కేంద్రం తీరుందన్నారు. వేములవాడ క్యాంప్ ఆఫీసులో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఆది. రాచరిక పరిపాలన గత 10 ఏళ్లు జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ. కేంద్రంలో కూడా రాచరిక పరిపాలన సాగుతుంది, ఇప్పుడు కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే వైనం పోలీసులు అడ్డం పెట్టుకొని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కొనసాగించింది రాచరిక పరిపాలన. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బీరుల ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి హరీష్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతలపై వాడిన భాష గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. హరీష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు బీరుల ఐలయ్య. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అంబాసిడర్ మీ మామ తెలంగాణ యాస భాష వంట పట్టించుకొని తెలంగాణలో తెలుగుని భాష తీసుకొచ్చి తెలుగుని పదాలను కూడా జోడించి ఇష్టానుసారంగా నీ మామ మాట్లాడితేనేమో నీకు మంచిగా అనిపించింది. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడితే హెచ్చరిస్తే నీకెక్కడ నొప్పి కలుగుతుందని మాట్లాడుతున్నా. రాజీవ్ యువ వికాసం పథకం విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ ప్రజాభవన్లో రాజీవ్ యువ వికాసంపై జరిగిన రివ్యూలో పాల్గొన్నారు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమిషన్ల చైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్. రాజీవ్ యువ వికాసం స్కీమ్తో యువతకు మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో యువత కోసం ఎలాంటి స్కీములను తీసుకురాలేదన్నారు. గతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కంటిన్యూస్గా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కార్పొరేషన్లన్నీ పక్కన పడేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ యువకులకు ఎటువంటి సాయం చేయకుండా వచ్చిన బడ్జెట్నంతా కూడా రకరకాల పథకాల పేరుతోని మళ్లించి వాటిని తీసుకుపోయి సొంత ఆస్తులుగా మార్చుకున్నటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగింది. అధికారికంగా త్వరలోనే రాజీవ్ యువ వికాసం పేరుతో యువకులకు మరి పెద్ద ఎత్తున సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్కీమ్స్ కింద లోన్స్ ఇవ్వడానికి 4 కార్పొరేషన్ చైర్మన్లకు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కంటోన్మెంట్ ను సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ప్రజలు కట్టిన పన్నుల ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సిబిఎస్ నగర్లో సుమారు 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో వార్డ్ 2లో 3 దగ్గర సీసీ రోడ్ల ఇనాగ్రేషన్ కార్యక్రమం జరగడం జరిగింది. సుమారు 70 లక్షల రూపాయలతోటి ఈ యొక్క ఇనాగ్రేషన్ జరిగింది. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో మల్టీనేషనల్ కంపెనీలు నకిలీ విత్తనాలు సరఫరా చేయడంతో ఆదివాసీ రైతులు వలసపోయారన్నారు. నకిలీ విత్తనాలతో 2700 ఎకరాల్లో పంట పాడైందన్నారు. రైతులకు నష్టం కలిగించే వారిపై చర్యల కోసం పీడీ యాక్ట్ తీసుకొస్తామన్నారు అన్వేష్ రెడ్డి.